అది నేను సపరేట్గా మాట్లాడతానమ్మా. మీరు ఇప్పటి వరకు గత 50-60 సంవత్సరాల్లో ఊహించిన 100 కంట్రీలు ఉన్నాయమ్మా ఇందులో. నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు, కానీ ఇప్పుడు కరెక్ట్గా నేను కరెక్ట్ చెప్పలేను. డేటా తీసుకొని చెప్తాను నేను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం చెప్పండి. పార్సిల్ సర్వీసెస్ ఇంతకుముందు మీకు ట్రాకింగ్ ఉండేది కాదు, మొత్తం ట్రాకింగ్ పెట్టాం. సారథ్యంలో మన కేంద్ర ఫైనాన్స్ శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు 9వ బడ్జెట్ ప్రవేశపెట్టి ఇక ఈ బడ్జెట్ ఉందని తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లేదు వేరే పండిస్తా ఉన్నారు. అయితే మధ్యలో ఉన్నటువంటి దళారులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు ఎక్కువ లాభం పొందుతున్నారు, కానీ రైతులు పొందటం లేదని ఆ రైతుల్ని ఎంపవర్ చేసి వాళ్ళనే ప్రోడక్ట్స్ చేసే విధంగా ఎలా చేయాలి, ఈ విధంగా వాళ్ళని ఎంపవర్ చేశారు ఈ కొత్త బడ్జెట్లో. ఇంకొక 2 మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకటి విద్య, 2 వైద్యం అత్యంత కష్టమైనవి. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చినా లేకపోతే రేర్ డిసీజెస్ వచ్చినా కూడా వారు సతమతమయ్యేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా కొత్త క్యాన్సర్ డ్రగ్స్, అదేవిధంగా రేర్ డిసీజెస్ని ట్రీట్ చేసే డ్రగ్స్ను కూడా ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా ఎత్తివేసి మధ్యతరగతి ప్రజలపై భారం లేకుండా చేయటం కూడా ఇంకొక విధానం. అదేవిధంగా మున్సిపల్ బాండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున రాష్ట్రాలు, ఈ రాష్ట్రం అనే కాదు అన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలతో డబ్బు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, డెవలప్మెంట్ చేయాలంటే డబ్బు లేనటువంటి పరిస్థితి. దీని గురించి ఆ రెవెన్యూ, ఆ కార్పొరేషన్లో వచ్చేటువంటి ఆదాయాన్ని ముందుగా తీసుకొని మున్సిపల్ బాండ్స్ తీసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం, అంటే ఒక 1000 కోట్ల పైగా ఎక్కువ ఏ మున్సిపల్ బాండ్స్ కనుక రైజ్ చేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ 100 crores ఇన్సెంటివ్గా డబ్బులు ఇస్తూ ఉంది అడిషనల్గా. అంటే ఇప్పుడు వైజాగ్ వచ్చేటప్పటికి 1000 కోట్ల పైన వస్తుంది ఇక్కడ రెవెన్యూ. ఇలాంటి బాండ్స్ కనుక తెచ్చుకోగలిగితే ఇంకొక 100 కోట్లు అదనంగా సెంట్రల్ నుంచి వస్తుంది. ఈ విధంగా పట్టణాలు కూడా అభివృద్ధి చేసుకునే విధానం, ఇవన్నీ కూడా కొత్త విధానాలు ఫ్యూచరిస్ట్గా చేసినటువంటి పరిస్థితి. ఆఖరిగా వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అంటే మీ అందరికీ తెలుసు, అమరావతిలో ఈ రోజున దాదాపు 1300-1400 కోట్లు ఒకదానికి, కోర్కి ఒక 400, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పోలవరానికి 3300 కోట్లు, రైల్వేస్కి వచ్చేటప్పటికి 10,000 కోట్లు. అందులో ముఖ్యంగా A7 కారిడోర్స్ అనుకున్నాము, అందులో ఒకటి హైదరాబాద్, అమరావతి, చెన్నైని కలుపుతా వెళ్ళేటువంటి హైస్పీడ్ కారిడార్, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. దీనికంటే ముఖ్యంగా డేటా సెంటర్స్కి ట్యాక్స్ హాలిడే, అంటే 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల స్టేట్కి ఆదాయము, ఉద్యోగాలు పెరుగుతాయి. అదేవిధంగా టూరిజంలో ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి అరకు వ్యాలీని కానీ పులికాట్ లేక్ని కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. హై వాల్యూ అగ్రికల్చర్లో ఉన్నటువంటి కోకోనట్ వచ్చేటప్పటికి 8% దేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉంది. కోకో వచ్చేటప్పటికి 40% ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం అయింది. కాబట్టి ఆ రెండిటికి వచ్చేటువంటి ప్రోత్సాహాలు, అంటే ఎప్పుడైనా చెట్టు పాడైందనుకోండి సబ్సిడీతోటి మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవటం, ఇలా హై వాల్యూ అగ్రికల్చర్లో ష్రింప్కి కానీ ఫిష్కి కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటువంటి పరిస్థితి. రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మన ప్రాంతం నుంచి తీసుకునేటువంటి పరిస్థితి. ప్రతి డిస్టిక్లో ఒక ఉమెన్ హాస్టల్ వస్తే మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా లైవ్ స్టాక్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ తీసుకుంటే మన రాష్ట్రం అంతా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్పింది, రాష్ట్రాలకి కొంత డబ్బు వస్తుంది. ఇందులో మొట్టమొదటిసారిగా 2 కొత్తవి పెట్టారు. మన రాష్ట్రం నుంచి వెళ్ళే ట్యాక్సుల్లో మనకు వచ్చే డబ్బులో 10% జీడిపి కంట్రిబ్యూషను, 10% డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. అంటే ఏంటి, మన రాష్ట్రం కనుక ట్యాక్సులను ఎక్కువగా దేశానికి ఇస్తే మనకి ఎక్కువ పర్సెంట్ వచ్చే విధంగా, అంటే అందులో ఒక 10% అది పెట్టారు ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. జనరల్గా ఏంటంటే
జనరల్గా ఇచ్చేవాళ్ళు. కానీ జీడిపి మనం ఎక్కువ కష్టపడి మనం ఎక్కువ సంపాదిస్తే మళ్ళీ మనకి ఎక్కువ వచ్చే అవకాశం. డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే పాపులేషన్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా చేసుకుంటే దానికో 10%, అంటే టోటల్ 20%ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలం ఈరోజు మనం కనుక పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేస్తే. మంచి మంచి కార్యక్రమాలు, ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ పెట్టారు. నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అలు పెరగకుండా, ఒక బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇంకో బడ్జెట్ గురించి ఆగకుండా చేసినటువంటి కృషి ఫలితం ఏముంది అంటే హైవేస్ ఒకప్పుడు రోజుకు 12 కిలోమీటర్లు వేస్తే ఈరోజు 40 కిలోమీటర్ల హైవేస్ వేస్తూ ఉన్నారు. మీరు మొన్నే చూశారు ఆంధ్రప్రదేశ్లో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కే విధంగా ఫాస్ట్గా 24 అవర్స్లో రోడ్ వేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ దేశంలో పావర్టీ పేదరికం 29% ఉంటే ఈరోజు 11%కి పావర్టీని తీసుకొచ్చారు. అంటే 25 కోట్ల జనాభా ఈ భారతదేశంలో పేదరికం నుంచి బయటపడినటువంటి పరిస్థితి. ఈరోజు మహిళలని ఆర్థిక భాగస్వామ్యాలను చేస్తూ లక్పతి దీది అంటే లక్షాధికారులుగా చేసేటువంటి ఉమెన్ 4 కోట్ల మంది. అంటే ఈ ప్రాంతంలో మీకు ₹1,00,000 అంటే తక్కువ అవ్వచ్చు, కానీ చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 4 కోట్ల మంది ఈరోజు లక్షాధికారులు అవుతున్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా 4 కోట్ల హౌసెస్ ఈ భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా 75% ఈ హౌసెస్ అన్నీ కూడా ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చెందినటువంటివి. ఒక పేదవాడికి ఇల్లు ఉందంటే అది ఒక భద్రత, ఆ ఇంటి మీద లోన్లు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఎప్పుడూ లేని విధంగా 4 కోట్ల ఇళ్ళు కట్టడం కానీ, ఇందాక నేను చెప్పినట్టు డిఫెన్స్ కానీ, మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేయటం కానీ, ఈ విధంగా భారతదేశాన్ని ఈ రోజున 4వ ఆర్థిక వ్యవస్థగా, ముందు ముందు 3వ ఆర్థిక వ్యవస్థగా కేవలం 12 సంవత్సరాల్లో తీసుకొచ్చారంటే ఇవన్నీ తాళీయంగా జరగవు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఎక్కడైనా సరే ఒక బలమైన నాయకత్వం ఉంటేనే అవకాశాలు అందిపుచ్చుకుంటారు, విజన్తో ముందుకు వెళ్తారు, కష్టపడతారు. అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే మరి ఈ డేటా సెంటర్లు ఇవన్నీ వైజాగ్ వస్తూ ఉన్నాయి, క్వాంటమ్ వ్యాలీ, ఈ విధంగా ముందు చూపుతో వెళ్తున్నారంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఈ పనులు ఎందుకు జరగటం లేదు? ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి, ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్కార్ నిజమైన డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి రూపాయిని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నంబర్ 1గా, భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1గా చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. టూరిజం అనేటప్పటికీ మీకు ప్రతి సంవత్సరం కూడా అక్రాస్ ద కంట్రీ కొన్ని తీసుకుంటారు. అదే గత సంవత్సరం మనం తీసుకుంటే మేము తీసుకొచ్చిన గండికోటకి 80 కోట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా బాపట్లలో సూర్యలంక, అదేవిధంగా రాజమండ్రిలో పుష్కరాల గురించి ఒకటి, గోదావరి ఘాట్, ఈ 3 టూరిస్ట్ స్పాట్స్ లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చాం రాష్ట్రానికి. మళ్ళీ ఈ సంవత్సరం ఒక 2-3 తీసుకొస్తాం. అంటే 5 సంవత్సరాల్లో ఒక 10-15 టూరిస్ట్ స్పాట్స్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఇందులో. అంటే ఈ స్కీమ్స్లో ఒకటి టూరిస్ట్ స్పాట్స్ తీసుకోవడమే కాదు, ఆ టూరిజం గైడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ టూరిస్ట్ గైడ్లకి ఒక స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్ కూడా పెట్టారు కొత్త బడ్జెట్లో 12 వారాలు. అంటే ఏది పడితే చెప్పడం కాకుండా ఒక సిస్టమేటిక్గా ఇంటర్నేషనల్ వాళ్ళని ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం, సమర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇందులో ముఖ్య ఉద్దేశం. మీరు కరెక్ట్గా చెప్పారు, దీన్ని మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సంవత్సరం నరేగాకి 8,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఇందులో మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికి 2-3 వేల కోట్ల రూపాయలు ఉంది, మిగిలిందంతా కూడా లేబర్ కాస్ట్ ఉంది. ఇందులో ఎప్పటి నుంచో చాలా వరకు ఫ్రాడ్ జరుగుతూ ఉన్నమాట వాస్తవం. ఎప్పుడో ఒకప్పుడు ఈ స్కీమ్ను మార్చాల్సిన అవసరం అయితే ఉంది, ఏదో ఒకరోజు చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసింది. అయితే కరెక్టే, ఇది ఇబ్బంది పడేటువంటి విషయం. అయితే ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే సంవత్సరానికి మనం 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా 5 సంవత్సరాల్లో 4,50,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి వెళ్తున్నాయి, కానీ గ్రామాల్లో కొంత తప్పించి ఎక్కువ ప్రాంతంలో అభివృద్ధి జరగటం లేదు. 5 లక్షల కోట్ల రూపాయలు కనుక ఉంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఉంటే గ్రామ స్వరూపాలను మొత్తాన్ని కూడా 5 ఏళ్లలో మార్చివేయవచ్చు. అది ఇన్ని రోజులు జరగలేదు. కాబట్టి ఎస్,
1-2 ఇయర్స్ ఇబ్బంది ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలు ఇబ్బంది అయినా కూడా టెంపరీగా కూడా రాష్ట్రాలకి వేరే విధంగా ఇప్పుడు శాసకీయలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు శాసకీయలో కేంద్ర ప్రభుత్వ పథకాలకి అందులో నుంచి వచ్చే డబ్బులు పెట్టుకునే అవకాశం లేదు. ఈరోజు అది తీసుకున్నాం కాబట్టి ఏదో విధంగా దీన్ని సెట్ చేస్తాం. 1-2 ఇయర్స్ కష్టమైనా కూడా. బట్ ముందుకు వెళ్ళాలంటే ఈ దేశం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదు. అందులో భాగమే ఇది. ఒకటి, ప్రతి గవర్నమెంట్ కూడా రోడ్స్ మెయింటైన్ చేసి రోడ్స్ వేసుకుంటూ వస్తే కొత్తవి చేయటం చాలా ఈజీ ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేయకుండా, ఒక గుంత పూడ్చకుండా అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి. మేము వచ్చిన 18 నెలల్లో 20 నెలలు అవుతాయి. రోడ్లు గుంతలు పూడ్చడం, అధ్వానంగా అయిన రోడ్లు వేయటం, ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో జీరో. మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వేసిన రోడ్లే మళ్ళీ ఈ రోజున గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా 1 by 1 అన్నీ చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. టోటల్ బడ్జెట్లో 53 లక్షల కోట్లు ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 12.2 lakh crores, అంటే 11% పెంచారు టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. దానికి తోడు ఇప్పుడు మీకు కింద చెప్పినట్టు సిటీ ఎకనామిక్ రీజన్స్ అని ఇంకోటి ఉంది. నేను అవన్నీ చెప్పలేదు డెప్త్లోకి వెళ్ళి. అదొకటి. ఈ మున్సిపల్ బాండ్స్ వీటన్నిటినీ కన్వర్జెన్స్ చేసుకోవాలి. మనం చేసుకున్నప్పుడు డెఫినెట్గా అన్ని సిటీలు డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, లాస్ట్ ఇంకెవరన్నా వన్ మోర్ క్వశ్చన్ అంతే. అందుకే కదా ఇప్పుడు రాష్ట్రంలో తీసుకుంటే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు లోకేష్ గారు తీసుకొస్తూ ఉన్నారు. స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం పెడతా ఉన్నారు. డిఎస్సి ద్వారా కొత్త టీచర్స్ని రిక్రూట్ చేస్తూ ఉన్నారు. టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినప్పుడు చాలా స్కూల్స్లో ఇంత ముందుతో పోలిస్తే ఎన్రోల్మెంట్ బాగా పెరుగుతూ ఉంది. ఒక్క సంవత్సరంలో అన్నీ జరిగిపోతాయని కూడా నేను అనను. బట్ ప్రయత్నం చేయటం. ఇందులో ఒక్కొక్కసారి గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగున్నా కూడా మన యాస్పిరేషన్స్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు పబ్లిక్కి. ఆ యాస్పిరేషన్స్ని నేను కానీ మీరు కానీ కూడా మార్చలేం. మనం చేయగలిగిందల్లా స్కూల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతున్నామా లేదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామా లేదా, అంతవరకే ప్రభుత్వాలు చేయగలుగుతాయి. ఫోర్స్ చేయలేం కదా. నెక్స్ట్ ఇంకోటి ఐటమ్ చెప్పు. ఎందుకు చేయలేకపోయారంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, యాక్ట్ చేసినప్పుడు, యాక్ట్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎసెట్స్ క్రియేట్ చేయాలి. మీరు వ్యవసాయంలో ఎసెట్ క్రియేట్ చేయలేం. ఒకటి. రెండోది, రిపిటేటివ్ వర్క్ అవ్వకూడదు. సేమ్ వర్క్ మళ్ళీ చేయకూడదు. వ్యవసాయంలో రిపిటేటివ్ వర్క్ ఉంటుంది కాబట్టి అది యాక్ట్లో పెట్టలేరు. ఒకటి. రెండోది, ఈ స్కీమ్లో ఫ్రాడ్ ఎందుకు జరుగుతూ ఉంది అంటే పని చేయకుండా చేశామని చెప్పి మస్టర్ రోల్స్ వేయించుకొని డబ్బులు తీసుకుంటా ఉన్నారు. వ్యవసాయాన్ని పెడితే ఇంకా ఒకటి. మూడోది, దానికి కావాల్సిన బడ్జెట్ కూడా విపరీతంగా మారిపోతుంది. సో దీని ముఖ్య ఉద్దేశమే అది కాదు. ఈరోజు జీరామ్జీ ఒక ముఖ్య ఉద్దేశం పట్టణాలలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందో, ఫిజికల్ అసెట్స్ ఉన్నాయో అలాంటి అసెట్స్ని రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ను తగ్గిస్తూ క్రియేట్ చేయటం ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కూల్ కాంపౌండ్ వాల్స్, కమ్యూనిటీ హాల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇలాంటివన్నీ బిల్డ్ చేస్తే గ్రామాలు అద్భుతంగా ముందుకు వెళ్తాయి. చెప్పింది అది మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు చాలా వరకు యూపీఐ ఇంటిగ్రేషన్ చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఏరియాల్లో కొన్ని ఇష్యూ ఉంది. వచ్చే 2-3 నెలల్లో అది కూడా పూర్తిగా యూపీఐ ఇంటిగ్రేషన్ జరిగిపోతుంది. క్యాష్ తీసుకోరు. ముందు క్యాష్ అంటే క్యాష్ రిక్వెస్ట్ చేయరు మీకు.